మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే, నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి, కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమాయిరా భయ్ 2500 ఏడున్నాయని చెప్పి మీరు అడిగిరాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా భయ్ మరి 2000 పెన్షన్ 4000 చెప్తాను, 100 రోజులు అంటే నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే, లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్యా గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా, పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చెయ్యి. రోజు ఏడుచుడు ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు. ఇక అంటారు చూడదు సామెత, కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే. రోజు అరిసి నిన్న మొన్న కొడంగల్లో చూసిన. కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడంట. గెలిపించుకుంటే సంతోషంగా బువ్వ పెట్టాలి, 4 మంచి మాటలు చెప్పాలి, ఇవి రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా, నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి. రోజు అరసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే, ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజుకు. నేను ఏమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు, కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం ఒకటే, కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన తిడుతా ఉన్నాడు తెల్లారలేస్తే. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా, నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి. నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం